వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ఇప్పుడే అయిపోయింది. మ్యాచ్ రివ్యూ చూద్దాం. మ్యాచ్ రివ్యూ వచ్చే వరకు ఇక్కడ గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. బెంగళూరు బ్యాటింగ్ ఇచ్చింది. కామన్ ఎవరు టాస్ గెలిస్తే వారు బౌలింగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి టాస్ గెలిచిన వాళ్ళే మ్యాచ్ గెలుస్తున్నారు. స్టార్టింగ్ బౌలింగ్ టైట్ వేస్తున్నారు. సేమ్ రొటీన్ డ్రామా లాగా బెంగళూరు స్టార్టింగ్ బ్యాటింగ్ చేసింది. ఇక్కడ సిరాజ్ వచ్చేసి ఫస్ట్ వికెట్ కోహ్లీ తొందర అవుట్ అయ్యాడు. అర్షద్ ఖాన్ బౌలింగ్లో 7కి అవుట్ అయ్యాడు. పడక్కల్ కూడా సిరాజ్ అవుట్ చేశాడు పడక్కల్ని 4 రన్స్కే. ఇట్లా వికెట్స్ తొందరగా పడుతున్నాయి. ఆ తర్వాత సాల్ట్ కూడా సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు 14కే. నెక్స్ట్ ఇషాంత్ శర్మ బౌలింగ్లో రజత్ పటేదార్ అవుట్ అయ్యాడు 12 రన్స్కే. ఇట్లా వికెట్స్ తొందరగా వెళ్తుంటే వీళ్ళ స్కోర్ వచ్చేసి 120, 130 కొడతారేమో అనుకున్నాను. అయితే ఇక్కడ లివింగ్స్టన్ వచ్చేసి పార్ట్నర్షిప్ కొంచెం స్లోగా ఆడాడు. లివింగ్స్టన్ బాగా ఆడాడు. 40 బాల్స్లో 54 రన్స్ కొట్టాడు లివింగ్స్టన్. తనకి పార్ట్నర్షిప్గా జితేష్ శర్మ కూడా పార్ట్నర్షిప్గా ఉన్నాడు. 21 బాల్స్లో 33. అప్పుడు స్కోర్ కొంచెం ముందుకెళ్ళింది. కొంచెం స్కోర్ రెస్పెక్టబుల్గా వచ్చేటట్టు. లాస్ట్లో టిమ్ డేవిడ్ కొట్టాడు 33 రన్స్ 32 రన్స్తో. టిమ్ డేవిడ్ జితేష్ శర్మ పార్ట్నర్షిప్ బాగుంటే 200 వరకు కొడదాం అనుకున్నారు, 180 దాకా. కాకపోతే టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు. అవుట్ అయ్యే వరకు 169 వరకు వచ్చింది స్కోరు. ఇట్లా స్కోర్ వచ్చేసి లాస్ట్ 19th ఓవర్ టైట్ వేసాడు బౌలింగ్. మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ టైట్ వేసాడు. సాయి కిషోర్ కూడా బౌలర్స్ అయితే మొత్తం టైట్ బౌలింగ్ వేశారు. సిరాజ్కి అయితే ఎకానమీ 4.8, 3 వికెట్స్ తీశాడు. 3 for 19 సిరాజ్ ఇక్కడ. అర్షద్ ఖాన్ వచ్చేసి 1 for 17, ప్రసిద్ధ్ కృష్ణ 1 for 26, ఇషాంత్ శర్మ 1 for 27, సాయి కిషోర్ వచ్చేసి 2 for 22. సాయి కిషోర్ కూడా ఎకానమీ బాగుంది, 5 ఎకానమీ. బౌలింగ్ అయితే టైట్ వేశారు. నెక్స్ట్ బ్యాటింగ్ దిగిన గుజరాత్ వచ్చేసి ఈజీ టార్గెట్ కాబట్టి స్లోగా ఆడుతున్నారు. సాయి సుదర్శన్ వచ్చేసి తను రొటీన్గా ప్రతి మ్యాచ్లో బాగానే ఆడుతున్నాడు. 49 రన్స్ కొట్టాడు ఆఫ్ 36 బాల్స్. ఇక్కడ శుభ్మన్ గిల్ వచ్చేసి తనే అవుట్ అయ్యాడు. 14 బాల్స్లో 14 రన్స్ క్యాచ్ అవుట్ అయ్యాడు. తర్వాత బట్లర్ వచ్చేసి బట్లర్ సుదర్శన్ ఇద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకున్నారు. మ్యాచ్ ఈజీ గెలిస్తే అక్కడ తెలిసిపోయింది. బట్లర్ వచ్చేసి 73 రన్స్ కొట్టాడు ఆఫ్ 39 బాల్స్. నెక్స్ట్ సుదర్శన్ వచ్చేసి హజార్ కూడా అవుట్ చేశాడు 49 దగ్గర, హాఫ్ సెంచరీ కాలేదు. నెక్స్ట్ రూథర్ఫర్డ్ వచ్చాడు బ్యాటింగ్లోకి. అతను 18 బాల్స్లో 30 రన్స్ కొట్టాడు, 3 సిక్సెస్. బట్లర్ వచ్చేసి 6 సిక్సెస్ అండ్ 5 ఫోర్స్ కొట్టాడు. సుదర్శన్ 7 ఫోర్స్ కొట్టాడు. ఇట్లా వాళ్ళు 17.5 ఓవర్నే మ్యాచ్ అయిపోగొట్టారు. 170 టార్గెట్ రీచ్ చేశారు. ఇట్లా గుజరాత్ మ్యాచ్ ఈజీ గెలిచింది. ఇట్లా మన ఛానల్లో ఐపీఎల్ మ్యాచ్ రివ్యూస్ అన్నీ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద క్రికెట్ IPL match reviews and movie reviews.